వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే 40,000 లోపల ఒక మంచి ల్యాప్టాప్ అనమాట. సో ఒకవేళ అయితే మీరు స్టూడెంట్ అయినా లేకపోతే కొత్తగా ఏదైనా యూట్యూబ్ ఛానల్ మీరు ఓపెన్ చేస్తారు అనుకోండి, వాళ్ళకి ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్స్ అనమాట ఇవి. సో నాకైతే ఆల్రౌండర్ అనిపించింది. మీ వర్క్లకు అవన్నిటి కూడా బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఈ ల్యాప్టాప్ అయితే కంపల్సరీ పర్చేస్ చేసుకోవచ్చు. అయితే నేను అడ్వైజ్ చేస్తాను. ప్రస్తుతానికి స్పెక్స్ అయితే మీరు చెక్ చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ అని అనమాట. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఏఎండి మోడల్, అది కూడా ఏఎండి Ryzen 5 5500U 15.6 inches ల్యాప్టాప్ అనమాట ఇది. సో ఈ ల్యాప్టాప్ ఎందుకు కొనాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రైస్ 36,000కి వస్తుంది. మీకు ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి, కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ అప్లై చేసుకుంటే మీకు ఇక్కడ 2-3 వేల డిస్కౌంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ 1 year వారంటీ కూడా వస్తుంది. సో అది అవైల్ చేసుకుంటే ఇంకొంచెం కూడా ఎక్కువ వేరే దాకా ఎక్స్టెండ్ అయితే వారంటీ చాలా బాగుంది అనమాట. మంచి ల్యాప్టాప్. ఎందుకు మంచి ల్యాప్టాప్ అంటున్నాను 36,000 కంటే? ఇక్కడ దీనికి వచ్చే స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ చూసుకుంటే Ryzen 5 5500U ప్రాసెసర్ వస్తుంది. థిన్ అండ్ లైట్ అనమాట. 1.6 kgs వస్తుంది. అండ్ 8GB RAM 512GB SSDతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో బెస్ట్ ఎవరికంటే స్టూడెంట్స్కి లేకపోతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ల్యాప్టాప్ అనమాట. సో వాళ్ళకి ఒక సైడ్ కాలేజ్ చూసుకోవాలా, లేకపోతే కొత్తగా ఇంట్రెస్ట్ ఉందన్న యూట్యూబ్ కూడా చేసుకోవాలంటే ఇట్లా వాళ్ళకు కూడా ఒక మంచి ఏమంటారు బెనిఫిట్. ఎందుకు ఇట్లా అంటున్నాం అంటే స్పెసిఫికేషన్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ మెయిన్ ఈ ల్యాప్టాప్ సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇది 6 core 12 threads వస్తున్నాయి. బై నాకు నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఈ ప్రైస్కి 36,000కి డైరెక్ట్గా 6 cores 12 threads ప్రాసెసర్ మీకు ఏడ రాదు. ఈ ప్రైస్కి ఈ మోడల్ ఏఎండి నుంచి. ఎందుకు అని అంటే ఇది కొంచెం ఓల్డ్ మోడల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ Ryzen 5 5500U ఉంది. ఎందుకు ఓల్డ్ అన్న అంటే ఇక్కడ లాంచ్ డేట్ యూజర్స్లో 2021 రిలీజ్ అయిన మోడల్ అన్నమాట. ఇప్పుడు ఏముంది, సో ఇప్పుడు మీకు మార్కెట్లోకి మేబీ మార్చ్ ఏప్రిల్ లోపల 8000 సిరీస్ ల్యాప్టాప్స్ రావచ్చు అంట ఏఎండి నుంచి. ఇంటెల్ నుంచి వచ్చేసరికి అయితే 14th generation ల్యాప్టాప్ ప్రాసెసర్లు రావచ్చు. కానీ నా అడ్వైజ్ ఏంటంటే ఇదే ఎందుకు తీసుకోవాలి, కొత్తది తీసుకోవచ్చు కానీ అంటే కొత్తది మీకు 45,000 55,000 అట్లా వస్తుంది. సో అక్కడ మీకు ఇంకా 10-15,000 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. దానికంటే ఇది బెటర్ వాల్యూ ఫర్ మనీ. ప్లస్ కొన్ని ల్యాప్టాప్స్లో ఈ ప్రైస్ కేటగిరీకి మీకు ఇంటెల్ సైడ్ చూసుకుంటే పర్ఫార్మెన్స్ కోర్స్ అని, ఎఫిషియన్సీ కోర్స్ అని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తారు. చాలామంది థ్రెడ్స్ వస్తాయి అంటారు, అవి వస్తాయి అంటారు. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రైస్కి ఫిజికల్ 6 cores ప్లస్ ఆ 6 coresకి సేమ్ ఒకటే స్పీడ్ 2.1 GHz బేస్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. అదే 4.0 టర్బో బూస్ట్ అవుతుంది. సో ఆ స్పీడ్స్ రావన్నమాట. పర్ఫార్మెన్స్ కోర్స్కి ఒక స్పీడ్ ఉంటుంది, ఎఫిషియన్సీ కోర్స్కి ఒక స్పీడ్ ఉంటుంది. సో కొన్ని సిచ్యువేషన్స్లో బెనిఫిట్ ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అట్లా మీరు కంపేర్ చేసుకోండి. అండ్ దాని తర్వాత చూసుకుంటే లెవెల్ MB క్యాచ్ ఫైల్ వస్తుంది. పవర్ కన్సంప్షన్ చూసుకోవచ్చు. అండ్ 7nm FinFET టెక్నాలజీతో వస్తుంది కాబట్టి పవర్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. ఇక్కడ మీకు రేడియాన్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే రేడియాన్ గ్రాఫిక్స్ వచ్చేసరికి అయితేనేమో 7 cores కౌంట్స్ వస్తున్నాయి అన్నమాట. 800 MHz ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. సో దీని గురించి గ్రాఫిక్స్ గేమింగ్ గురించి సపరేట్ ఇంకొక పాయింట్ తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఇక్కడ ర్యామ్ చూసుకుంటే DDR4 3200 MHz ర్యామ్తో పాటు వస్తుంది. ఇక్కడ మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవి సపోర్ట్ చేస్తాయి అంటే Windows 10, 11, Ubuntu ఆపరేటింగ్ సిస్టమ్స్ని కూడా ఈ ల్యాప్టాప్ కంపాటబుల్ ఉందన్నమాట. ల్యాప్టాప్ ప్రాసెసర్ ఇంకా హార్డ్వేర్ కంప్లీట్గా చూసుకుంటాం. ఇక్కడ మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే ఈ ప్రైస్ కేటగిరీ ఈ స్పెక్స్ వస్తున్నాయి చాలా రోజుల తర్వాత. ఇంకా ఇంతకుముందుకి ఇది ఐ థింక్ 43,000 ఉన్నట్టుంది. ఇప్పుడు 36,000కి వచ్చింది. మంచి ల్యాప్టాప్ తీసుకోవచ్చు. నెక్స్ట్ గేమింగ్కి ఎట్లా అనేసి మీరు అన్నారు కదా. సో ఈ ల్యాప్టాప్లో నేను ఇంతకుముందుకి చెప్పుకున్నా కదా రేడియాన్ గ్రాఫిక్స్ వస్తుంది అనేసి. సో రేడియాన్ గ్రాఫిక్స్లో ఏంటంటే మన వాళ్ళు కొత్తగా వచ్చింది ఏంటంటే ఏఎండి వాళ్ళది ఫెటాలిటీ సూపర్, ఎందుకంటే చాలామంది FSR కూడా అంటారు. సో ఫెటాలిటీ FX సూపర్ రెజల్యూషన్. అసలు ఏంది ఇది గేమింగ్ ఎట్లా బెనిఫిట్ అవుతుంది అంటే ఇదేం లేదు, తక్కువ రెజల్యూషన్ని డౌన్ చేసేసి మీకు అప్ స్కేల్ చేస్తుంది అనమాట. అంటే సింపుల్ చెప్పుకోవాలంటే 720p ఉందనుకోండి బై హెచ్డి రెజల్యూషన్, హెచ్డిని అప్ స్కేల్ చేసి
ఫుల్ హెచ్డి చేస్తుంది. కానీ అదే FPS అయితే 720pకి మీకు 30 FPS వస్తుంది అనుకోండి, అదే అప్ స్కేలింగ్లో మీకు 30 FPS వస్తుంది. నార్మల్గా ఏంటంటే మనం డైరెక్ట్ రెజల్యూషన్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, 30 కాస్త 10, 8 అట్లా వస్తుంది అన్నమాట. సో అట్లే అప్ స్కేల్ చేసి మనకి ఎక్కువ FPS వస్తుంది. ప్రస్తుతానికి అట్ ప్రెసెంట్ వీళ్ళది FSR3 అవైలబుల్ ఉందన్నమాట. నాకు తెలిసినంత వరకు ఇది 2021లో రిలీజ్ అయిన ప్రాసెసర్ కాబట్టి FSR2 వస్తుంది. అక్కడికైనా ప్రాబ్లం లేదు భయ్, FSR2లో అయినా సరే మీకు మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ కరెంట్ తీసుకుంటే అవతార్ ఫ్రంటియర్ పాండోరా ఉంది, ఫోర్స్పోకన్ ఉంది, ఇమోటల్స్ ఆఫ్ అవెనింగ్ ఉంది, లైక్ డ్రాగన్ అనే గేమ్స్ ఉన్నాయి. అప్కమింగ్లో ఈ గేమ్స్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే FSR2 అవుతుందో సైబర్ పంక్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. దాని తర్వాత మీకు ఫీఫా ఉంది, విచర్ 3 ఉంది, లాస్ట్ ఆఫ్ అస్ ఉంది, జెడాయ్ ఉంది, లైఫ్ 5 ఉంది, రెసిడెంట్ ఈవిల్ 4 కూడా ఉంది. ఇలాంటి మంచి మంచి గేమ్స్. అండ్ ఇక్కడ వీళ్ళు ఎంత FPS వస్తుంది అనేసి కూడా ఇక్కడ కంపారిజన్ కూడా పెట్టిపోయి మామూలుగా వేరే వాళ్ళు ఎవరు చూపారు, నేను చూపిస్తాను ఇక్కడ ఏ గేమ్స్కి ఏ FSR ఉంది చూపించారు. అసాసిన్ క్రీడ్ ఉంది, మీకు గాడ్ ఆఫ్ వార్ ఉంది, ఫార్ క్రై 6 ఉంది, డెత్ లూప్ ఉంది, రెసిడెంట్ ఈవిల్ విలేజ్, సెయింట్ రో, స్నైపర్ ఎలైట్ 5, తర్వాత అన్చాంటెడ్ అండ్ రెసిడెంట్ ఈవిల్ 2, రెడ్ డెడ్ రిడెంప్షన్ 2. అండ్ ఇంకా స్క్రోల్ చేసే కొద్దికి ఇంకా చాలా గేమ్స్ అయితే వస్తున్నవి. ఈ గేమ్స్ అన్నిటి కూడా FSR సపోర్ట్స్ కంపాటబిలిటీ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ గేమింగ్ కార్డ్కి వచ్చేసరికి మీకు ఈ ల్యాప్టాప్ నుంచి అయితే ప్రాబ్లం లేదు. సో FSR ఎనేబుల్ చేసుకోవచ్చు త్రూ డ్రైవర్ లెవెల్లో, లేకపోతే ఇన్ గేమ్లో కూడా మీరు సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో గేమింగ్ కార్డ్ అయితే ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యూట్యూబ్కి వచ్చేసరికి ఇక్కడ 6 కోర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇంతకుముందుకి స్పెసిఫికేషన్స్ చూసుకున్నాం కదా, 6 core 12 threads కదా. సో దానివల్ల ఏమవుతుందంటే కోర్స్ వల్ల ఎక్కువ కోర్స్ ఉంటే ఎడిటింగ్ కార్డ్ అంత మంచిది అండ్ గేమింగ్లో కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ ఎడిటింగ్కి వచ్చేసరికి మీరు ఒక 4-5 లేయర్ల 1080p ఎడిటింగ్ చేసుకోవాలంటే ఇట్లా మీకు చాలా మంచిగా అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట. తొందరగా అయిపోతుంది. 5-10 minutesలో కూడా వీడియో అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట తొందరగా. అంటే డెస్క్టాప్ది వేరే, ల్యాప్టాప్ది వేరే కాబట్టి ఇది పాయింట్ అనమాట. సో ఓవరాల్గా స్టూడెంట్స్కి, యూట్యూబర్స్కి మాత్రం బెస్ట్ ల్యాప్టాప్ 40,000 ప్రైస్. మీరు తమిళ పెట్టినా కానీ ఇక్కడ చూసుకుని ఇంకా తక్కువగా వస్తుంది. సో 36,000కి ఇది ఒక మంచి ల్యాప్టాప్ అనమాట. అండ్ నెక్స్ట్ విషయం చూసుకుంటే మాత్రం డ్రాబ్యాక్స్ అనమాట. సో ఏ ల్యాప్టాప్ కైనా సరే కంపల్సరీ నేను ఈ పాయింట్ అయితే పెడతాను. ఏంటంటే ఇక్కడ బ్యాటరీ లైఫ్ అనమాట. సో ఇక్కడ 42 hour బ్యాటరీ ఇచ్చారు, అప్ టు 9 hours దాకా బ్యాటరీ లైఫ్ వస్తుంది అనేసి అన్నారు. ఇక్కడ అప్ టు అన్నారు, కన్ఫామ్గా స్పెసిఫిక్గా ఇంతే వస్తుందని లేదు. ఎందుకంటే మన స్మార్ట్ ఫోన్స్ కూడా చూసినాం కదా, స్మార్ట్ ఫోన్స్ కూడా అంతే మన వాళ్ళు ఇంతే అనేసి అయితే చూపిస్తారనమాట. సో రీజన్ ఏంటంటే పర్సన్ని బట్టి పర్సన్ వర్క్ని బట్టి చేంజెస్ ఉంటాయి కాబట్టి. సో ల్యాప్టాప్లో ఏంటంటే ఎక్కడికంటే అక్కడ తీసుకోవచ్చు, కానీ బ్యాటరీ కాడ కొంచెం డ్రాబ్యాక్ అదొకటి కన్సిడర్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే స్పెసిఫిక్గా ఎడిటింగ్ అప్పుడే బ్యాటరీ గురించి ఎందుకు మాట్లాడుతానంటే, మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు బ్యాటరీ డ్రెయిన్ చాలా అవుతుంది. ఈవెన్ థంబ్నెయిల్ చేసినప్పుడు కానీ లేకపోతే వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు కానీ బ్యాటరీ చాలా అవుతుంది. అదొకసారి మీరు కౌంట్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ స్పీకర్స్ అవన్నీ కూడా బాగున్నాయి. 1.5 స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి, డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది. బేస్ ఇంకా మంచిగా వస్తుంది. మంచి ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో పాటు వస్తుంది, నారో బిజల్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ కెమెరా షటర్స్ కూడా అవన్నీ కూడా బాగున్నాయి, బడ్జెట్లో వస్తుంది, తీసుకోవచ్చు. సో ఓవరాల్గా నేనైతే ఒక మాట అంటున్నా, స్టూడెంట్స్కి అండ్ అప్పుడే కొత్తగా ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంటే ఇట్లా మీరు ల్యాప్టాప్ తీసుకోవచ్చు, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే నేను అంటున్నా భయ్. సో ఫ్రెండ్స్, మీరైతే స్పెక్స్ అయితే చెక్ చేశారు కదా. నా అడ్వైస్ అయితే ఒకటే మాట, తక్కువలో వస్తుంది. AMD వాళ్ళది రేడియన్ గ్రాఫిక్స్ వస్తుంది, FSR కూడా ఉంది కదా. సో ఓవరాల్గా చూసుకుంటే వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాపే 40,000 లోపల వస్తుంది. అందుకే బెస్ట్ ల్యాప్టాప్ అంటారు 40,000 లోపల. మీరు ఒకసారి కన్సిడర్ చేసుకోండి. ఆఫ్లైన్లో కూడా చెక్ చేయండి, ఆఫ్లైన్లో ప్రైస్ ఎంత ఉందో అది కూడా చెక్ చేసుకోండి. ఆఫ్లైన్ ఇంకా తక్కువ ఉంది అనుకోండి, అది కూడా పర్చేస్ చేసుకోమని అయితే నేను అడ్వైస్ చేస్తాను. వీడియో ఎలా అనిపించింది, మీ డౌట్స్ క్వశ్చన్స్ వచ్చాయని అడుగుతున్నా, కింద కామెంట్ అయితే మ్యాక్సిమం విత్ ఇన్ 1 day రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా జ్యోతి విషయంలో వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.